Then the disciples came to him afterwards and asked him, "Why do you speak to them in parables?" ఆ తర్వాత శిష్యులు వచ్చి ప్రభుతో ఈ విధంగా అడిగారు, నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు? Now, without realizing or without trying to understand what Jesus said, or without even hearing what Jesus said, we sometimes think, a lot of Christians say, well, Jesus spoke in parables so that people will be able to understand spiritual truth. కొన్నిసార్లు మనం అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో వినకుండా, ఆయన ఏం చెప్పారో అర్థం చేసుకోకుండా మనం ఏమంటామంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు ఎందుకు చెప్పారంటే అర్థం కావటానికి చెప్పారని మనం అంటాం. But that's not true. It's exactly the opposite. He said, to you it has been granted to know the mysteries of the kingdom of heaven. దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ, but to them it has not been granted. వారికి అనుగ్రహింపబడలేదు. See, there are many mysteries in God's kingdom. దేవుని యొక్క రాజ్యంలో అనేక మర్మాలు ఉంటాయి. Mysteries means something only God can reveal to you by the Holy Spirit. మర్మము అంటే ఏంటంటే దేవుడు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసే సత్యాలు. And if that's not revealed to you, you can never understand it. అది నీకు ప్రత్యక్షపరచబడకపోయినట్లయితే నీకు ఎన్నటికీ అర్థం కాదు. You can go completely wrong if you try to understand it without God's help, without the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా ఎంతో తప్పుగా అర్థం చేసుకుంటావు. A lot of the New Testament is like that. క్రొత్త నిబంధనలో చాలా భాగాలు అలానే ఉంటాయి. You cannot understand it without the Holy Spirit explaining it to you. పరిశుద్ధాత్ముడు నీకు వివరించకుండా వాటిని నువ్వు అర్థం చేసుకోలేవు. And that's why when people go to the New Testament or even other parts of Scripture with their human reason, అందుకే మనుషులు వాళ్ళ మానవ సంబంధమైన తెలివితేటలతో లేఖనాల దగ్గరికి వెళ్ళినప్పుడు, క్రొత్త నిబంధనలోకి వెళ్ళినప్పుడు, they say, hey, this doesn't correspond with that, and they begin to doubt whether this is God's word. ఇది దాని ప్రకారం లేదు, అది దీని ప్రకారం లేదు అని దేవుని యొక్క వాక్యాన్ని సందేహిస్తూ ఉంటారు. God allows them to be deceived. వాళ్ళు మోసపోవటానికి దేవుడు అనుమతిస్తాడు. The fundamental reason is because they don't love the truth. ఇక్కడ ప్రాథమికమైన కారణం ఏంటంటే వాళ్ళు సత్యాన్ని ప్రేమించటం లేదు కాబట్టి. So here we read, the mysteries of the kingdom were revealed to the disciples. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్య మర్మములు శిష్యులకు అనుగ్రహించబడ్డాయి. Was it because they were the cleverest people of all? Not at all. ఎందుకంటే ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళు తెలివితేటలు గలవారేనా? కాదు. But they were following Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు కాబట్టి. They loved Christ more than they loved their parents, brothers, sisters, and even their own job. వాళ్ళ తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే, మరెవరికంటే కూడా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువునే ఎక్కువ ప్రేమించారు, వాళ్ళ ఉద్యోగం కంటే. And themselves. And therefore the Lord says to you, this revelation is given as to what is the meaning of the kingdom of heaven. తమ సొంత ప్రాణముల కంటే వాళ్ళు ప్రభువుని ఎక్కువగా ప్రేమించారు కాబట్టి ప్రభు ఏం చెప్పారంటే, ఈ పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడి ఉన్నాయి. But to them it is not being granted. కానీ వారికి అనుగ్రహించబడలేదు. And then he says in verse 12, whoever has, to him shall more be given, and he shall have an abundance, and whoever does not have, what he has shall be taken away from him. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. This is so contrary ఎంతో విరుద్ధంగా ఉంది to the spirit of communism in the world. And communists say whoever has, from him you must take away, so that you can give to the other one who doesn't have. ఇది కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి, లోకానికి ఎంతో విరుద్ధంగా ఉంది. కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది. And him who doesn't have, you just give him from what the one who has. ఎవరికైతే లేదో వాళ్ళకి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇవ్వమని చెప్తుంది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. This is the exact opposite of communist philosophy. కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ఇది సంపూర్ణమైన వ్యతిరేకంగా ఉంది. And that's why I say Jesus was not a communist. అందుకే నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కమ్యూనిస్ట్ కాదు. Not at all. కానే కాదు. He was not a socialist. ఆయన సోషలిస్ట్ కూడా కాదు. The kingdom of heaven had certain values. It rewarded hard work. పరలోక రాజ్యానికి కొన్ని విలువలు ఉంటాయి. పరలోక రాజ్యము ఏం చేస్తుందంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇస్తుంది. There's no doubt about it. అందులో ఎటువంటి సందేహం లేదు. It doesn't take what a man earned through his hard work and give it to a poor lazy man. కష్టపడి ఒక వ్యక్తి పని చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి దగ్గర నుండి తీసుకొని ఎంతో సోమరిగా ఉన్న ఒక పేదవానికి ఇచ్చేదు. Who didn't have anything because he was too lazy to work. అతనికి ఏమీ లేదు ఎందుకంటే అతడు పని చేయటానికి ఎంతో సోమరిగా ఉన్నాడు. That's not what Jesus taught. యేసు ప్రభు బోధించింది అది కాదు. And what did he mean to whoever has, to him will more be given? కలిగిన వానికే ఇయ్యబడును అంటే ఏంటి అర్థం? The meaning is that if you're faithful with what you have, God will give you more. నీవు ఏదైతే కలిగి ఉంటావో దాంట్లో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు నీకు. And
Some people have very little, like the man with the one talent who buried it. కొంతమంది చాలా తక్కువ కలిగి ఉంటారు, ఒక తలాంతు కలిగిన వ్యక్తి దాన్ని పాతిపెట్టినట్లుగా. He's not faithful with the little he has, then one day even that one talent is taken away. తాను కలిగి ఉన్న ఆ కొద్దిలో కూడా ఆ వ్యక్తి నమ్మకంగా లేడు కాబట్టి తన దగ్గర ఉన్న ఒక్క తలాంతు కూడా తీసివేయబడింది. So when God gives you something, whether it's time or money or energy, దేవుడు నీకు ఏదైనా ఇచ్చినట్లయితే, నీ సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, లేకపోతే నీ శక్తి కావచ్చు, or something that you can use for Him, దేవుని కోసం ఉపయోగించేది ఏదైనా సరే, and you don't use it, you just use it on yourself or live selfishly, నువ్వు దాన్ని దేవుని కోసం ఉపయోగించకుండా నీ కోసమే స్వార్థపూరితంగా నువ్వు ఉపయోగించుకున్నట్లయితే, even that little opportunity you had to serve God will be taken away from you. You'll just drift along and be a waster in your life. దేవునికి సేవ చేసే ఆ కొద్ది అవకాశాన్ని కూడా నువ్వు కోల్పోయి నువ్వు దారి తొలగిపోతావు, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు. But one who is faithful, even maybe he has opportunity just to help one or two people, కానీ ఎవరైతే కొద్ది దాంట్లో కూడా నమ్మకంగా ఉంటారో, బహుశా ఆ వ్యక్తికి ఒకరిద్దరికి సహాయం చేసే అవకాశం ఉండొచ్చు. he is faithful in that, God begins to expand his boundary. దాంట్లో ఆ వ్యక్తి నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు తన సరిహద్దుల్ని విస్తరిస్తూ ఉంటాడు. He's able to help more and more and more and more and more. ఆ విధంగా ఎక్కువ మందికి సహాయం చేయడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. And he becomes a very useful servant of God one day. ఒకానొక రోజు ఎంతో ఉపయోగకరమైన దేవుని సేవకునిగా ఆ వ్యక్తి మారతాడు. Then he says, now I'll explain to you why I'm speaking to these people in parables. ఈ ప్రజలతో నేను ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను అని ప్రభు చెప్పారు. Because seeing they do not see, and hearing they do not hear, ఎందుకంటే వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయునున్నారు. and they do not understand. So he's as it were speaking in parables so that they don't understand what he says. ఆయన ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నాడంటే ఆయన చెప్పేది వాళ్ళకి పూర్తిగా అర్థం కాకూడదని. It's the very opposite of what we think. మనం అనుకునే దానికి ఇది ఎంతో పూర్తి వ్యతిరేకంగా ఉంది. This is not like an illustration in a message which is to clarify something. ఇది వర్తమానంలో చెప్పే సాదృశ్యం కాదు, ఎందుకంటే దాన్ని వివరించి చెప్పటానికి. A parable, Jesus said, is to actually confuse people. ఉపమానం అనేది నిజానికి ప్రజలకు అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉండటానికి చెప్పబడేది. It's very interesting to hear that. ఈ విధంగా వినటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. And in their case, the prophecy of Isaiah is being fulfilled, which says, you will keep on hearing, but you will not understand. And you will keep on seeing, but you will not perceive. For the heart of this people has become dull, and with their ears they scarcely hear, and they have closed their eyes, lest they should see with their eyes, and hear with their ears, and understand with their heart, and turn from their sin, that is, and I should heal them. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. So it's because of their wrong attitude to sin that they're not able to understand God's word. Remember this. పాపం పట్ల వాళ్ళ వైఖరి సరిగా లేదు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. The more radical your attitude towards sin is, the more you will understand the mysteries of the kingdom of heaven. దీన్ని గుర్తుంచుకోండి, పాపం విషయంలో మీరు ఎంత తీవ్రంగా ఉంటారో అంతగా మీరు దేవుని యొక్క రాజ్యంలోని మర్మములను అర్థం చేసుకుంటారు. This is the secret. ఇదే రహస్యం. But if their heart has become dull, that means they don't listen to their conscience anymore. వాళ్ళ హృదయము మందముతో ఉంది, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి చెప్పేది వాళ్ళు వినటం లేదు. And they are not really interested in hearing what God is saying. They don't take time to read the scriptures. దేవుడు చెప్పేది వాళ్ళు వినట్లేదు, వాళ్ళు లేఖనాలని చదవట్లేదు. Then they will be deceived. అప్పుడు వాళ్ళు మోసగించబడతారు, They will be led astray. వాళ్ళు దారి తొలగిపోతారు. But the Lord said to his disciples, blessed are your eyes because they see, and your ears because they hear. అయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఏం చెప్పారంటే, అయితే మీ కన్నులు చూచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. And then he says, do you know in ancient times there were so many righteous men and so many prophets, verse 17, who eagerly desired to see what you're seeing, and they did not see it, and to hear what you're now hearing and did not hear it. ఇక్కడ 17వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు ఈ విధంగా చెప్తున్నారు, అనేక ప్రవక్తలను నీతిమంతులను
మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరి. I have to say that many times to many people in our churches who hear the most amazing truths. ఎంతో అద్భుతమైన సత్యాలను అనేక మంది మా సంఘంలో వినేవాళ్లతో నేను అనేకసార్లు చెప్పాను. Some of you who are listening to this are listening to some of the most amazing truths that can be heard in this land. మీరు కూడా వినుచున్న వారితో నేను చెప్తున్నాను, ఈ భూమి మీద ఎంతో అద్భుతమైన సత్యాలను మీరు వింటున్నారు. And you can take it lightly. You can say, yeah, well, just like a person's opinion. అయితే మీరు దీన్ని తేలిగ్గా తీసుకోవచ్చు, ఇది ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం అని తేలిగ్గా తీసుకోవచ్చు. Or you can take scripture exactly like you've been hearing it లేక లేఖనాలను మీరు ఎలా అయితే వింటున్నారో అంతే తీవ్రంగా తీసుకోవచ్చు. and say, Lord, I've been tremendously privileged ప్రభా, ఈ విషయాల్ని వినటం నాకెంతో గొప్ప ఆధిక్యత. to hear these things, because think of even 100 years ago, people in this country where you're living, 100 సంవత్సరాల క్రితం మీరు చూసినట్లయితే, మీరు ఇప్పుడు జీవిస్తున్న ఈ దేశంలో మీరు ఆలోచించినట్లయితే, your ancestors couldn't hear these things. మీ పూర్వీకులు ఈ సత్యాలు వినలేదు. Or 200 years ago, and for hundreds of years from the time of Christianity, లేక 200 సంవత్సరాల క్రితం ఎవరు వీటిని వినలేదు. లేక అనేక వందల సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే క్రైస్తవ్యం ప్రారంభించబడినప్పటి నుండి how many of your ancestors do you think heard the type of things you're able to hear today through this program? ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా మీరు వింటున్న సత్యాలు మీ పూర్వీకులు ఎంతమంది వినుంటారని మీరు అనుకుంటున్నారు? And this teaching, ఈ బోధలు we got to be deeply thankful that we are able to see these things and be grateful to God and respond. ఈ విషయాలు మనం చూడగలుగుతున్నందుకు మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి, మరియు దేవునికి మనం ప్రతిస్పందించాలి. In gratitude, by saying, Lord, I want to live for you because of the truth that you've taught me. ఎంతో కృతజ్ఞత కలిగి, ప్రభువా మీరు ఎంతో సత్యాన్ని మాకు బోధించారు కాబట్టి మీకోసం మేము జీవిస్తాము అనే కృతజ్ఞతతో మనం ఉండాలి.